మీరు చెప్తున్నట్లు ఈ సూతక దోషం ఏదైతే ఉంటుందని చెప్పేసి ఇందాక చెప్పారు కాబట్టి నిజంగానే రాహు దర్శనం చేసుకోవచ్చా? ప్రతి ఒక్కరు రాహు దర్శనాన్ని చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇక్కడ మీరు ఇందాక మనం చెప్పాం, అంటే ఈ స్నానం చేసే క్రమంలో ఇప్పుడు మనం పంచాంగాల్లో రాసామమ్మా, ఈ రోజు గ్రహణం ఫలానా రోజు వస్తుంది అని, ఈ ఫలానా రోజు ఫలానా టైం వస్తుంది అని రాసాం. అదేమిటది? అది ఫ్యూచర్ ప్రిడిక్షన్. ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్. అది ఇంకా కాలేదు, ఆ ఈవెంట్ ఇంకా కాలేదు. అది నిజంగానే వచ్చిందా రాలేదా అనేటటువంటి మనం కన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళి చేసుకుందే మనకి ఈ ఫలితం రాదు. అంటే మనకి ఇంటి నుంచి బయట చూడాలి. చంద్రుడిని చూడంగానే మనకి కాస్త నలుపు వర్ణం స్టార్ట్ అయింది, అది రాహు దర్శనం స్టార్ట్ అవుతుంది. అంటే రాహు దర్శనం అవుతుంది. అప్పుడు ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి సచేల స్నానం చేయాలి. మనం ఏ బట్టల మీద అయితే ఉన్నామో అదే బట్టల మీద తలార స్నానం చేయాలి. మంత్రాలు ఏమి చదవాల్సిన పని లేదు, కేవలం స్నానం చేసేసి మామూలుగా మనకి మామూలుగా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటటువంటి మంత్రాన్ని ఆ గంగాజలంలో చెప్పి ఆ స్నానాన్ని ఆచరించినట్లయితే వారికి ఆ స్నాన ఫలితం వస్తుంది. ఆ తర్వాత మధ్యలో అంటే గ్రహణ మధ్యకాలం ప్రారంభమైందా అంటే మనం ఇందాక ఏ కాలంలో ఏం చెయ్యాలనేది మనం చెప్పాం కదా. ఆ చేయాల్సినటువంటి విధుల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్పనిసరి. చూడకుండా మనం ఎట్ట చేస్తాం? చెయ్యం కదా. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మనకు వస్తుంది. ఈ సూతక దోషం వస్తుంది కాబట్టి మనము ఆ జపాన్ని చేసుకుంటున్నాం. జపాన్ని చేసుకోవడం ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తున్నాం. ఈ సందర్భంలో ఇది విశేషమైనటువంటి పుణ్యకాలంగా ధర్మశాస్త్రం చెప్పబడింది. అయితే శాస్త్రి గారు, ఈ చంద్రగ్రహణం నాడు ప్రత్యేకించి మనం బయట అన్ని చూసినా కూడా కుంభరాశి వారికి అస్సలే బాగాలేదు, వారు చంద్రుడిని చూడొద్దు అంటూ ఇలాంటి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా వాట్సాప్ చూసినా ఏం చూసినా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఏం చెప్తారు? నిజంగానే కుంభరాశి వారికి బాగాలేదు, ఒకవేళ చూస్తే ఏం చేయాలి? అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి జన్మరాశిలో గ్రహణం ఏర్పడినా, జన్మరాశి అంటే మన రాశి నుండి 4వ రాశిలో ఏర్పడినా, లేదా మన రాశి నుండి 8వ రాశిలో ఏర్పడినా, మన రాశి నుండి ద్వాదశ స్థానంలో ఏర్పడినా వాళ్ళకి దోష ఫలితాలు వస్తాయి అని నాకు చెప్పాము. ఆ సందర్భంలో వాళ్ళు దానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందాక గ్రహణ దానం అని చెప్పాం కదా, ఆ దానం ఎవరు ఇవ్వాలి? 12 రాశులు అంటే ఈ 4 రాశుల వాళ్ళే ఇవ్వాలి. అందులో ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం వారు, కుంభరాశి వారు ఇవ్వడం మంచిది. ఒకవేళ చూసినా కూడా ఆ ఫలితము మనకి ఆ జప దానము తర్వాత మనం చేసేటటువంటి సురార్చన వల్ల అది దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఏదైనా సరే ఎలాంటి దానం ఇవ్వాలి అంటారు? ఎలాంటి దానం ఇవ్వాలి అని అంటే ఇక్కడ ప్రధానంగా చంద్రబింబం, సూర్యబింబం, అలాగే నాగపడిగ, వీటన్నిటిని ఒక కంచు పాత్రలో గాని రాగి పాత్రలో గాని ఘృతాన్ని అంటే నెయ్యిని పోసి తిల సహితంగా వీటన్నిటిని దాంట్లో ఉంచి తిల సహితంగా వస్త్ర సహితంగా ఆ బ్రాహ్మణోత్తముడికి దానాన్ని ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే గ్రహణ దోషము తగ్గుతుంది. ఈ గ్రహణ ఫలితాలు ఎంతవరకు మనకి వర్తిస్తూ ఉంటాయి? వచ్చేటటువంటి మళ్ళీ నెక్స్ట్ వచ్చే గ్రహణం వరకు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి గ్రహణం వస్తుంది మనకి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ఈ పాత దగ్గరికి ప్రవేశిస్తాడో దాన్ని గ్రహణ సమయము, గ్రహణ మాసము అని వ్యవహరిస్తాం. కాబట్టి ఈ సూర్యుడు ఇప్పుడు రాహు దగ్గర, కేతు దగ్గర ఉన్నారు కాబట్టి రాహు దగ్గర మనకి చంద్రగ్రహణం వచ్చింది. అలాగే సూర్యుడు ఎప్పుడైతే రాహు దగ్గరికి వెళ్తారో అప్పుడు కేతు దగ్గర వస్తుంది. అదే మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రాబోతోంది. ఈ గ్రహణ ఫలితాలు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వర్తిస్తూ ఉంటాయి. అంటే ఒక 6 నెలల పాటు.